ఎవరైతే యూత్ పిల్లలు ఇప్పుడు కష్టపడుతుర్రో మీరు ఎప్పుడు ఇట్లా బాధపడద్దు. మా ఫ్రెండ్స్ అందరూ మంచి ఎంజాయ్ చేస్తుర్రు, వాళ్ళ తాతలు ఎంపేసిన ఆస్తున్నాయి, వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుర్రు, నేను ఒక్కనే కష్టపడుతున్నా, నాకు వెనక ముందు ఎవరు దిక్కు లేరు అని కష్టపడుతున్నా, నేను నా బతికే గిట్లేందుకు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు బాధపడద్దు. నీ ఫ్రెండ్స్ కానీ సేమ్ నీ తోటోళ్ళు నీ వయసు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుండొచ్చు, వాళ్ళ డబ్బు ఉంది, వాళ్ళ తాత ఎంపేసిన ఆస్తులు ఉన్నాయి కావచ్చు, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావు కదా, యూఆర్ ఆన్ ద కరెక్ట్ వే, యూఆర్ ఆన్ ద రైట్ వే, రైట్ పాత్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావు, రేపు పొద్దున నువ్వు సుఖం చూస్తావు. ఇంకో 4-5 లెక్క కష్టపడతా కావచ్చు, కానీ నీకు ఒక సడన్ ఏజ్, అంటే నీకు పెళ్ళి చేసుకునే ఏజ్ వచ్చి పిల్లలు ఉండే ఏజ్ వచ్చి ఆ టైంలో నువ్వు కష్టపడ నీకు పైసలు కానీ ఇవన్నీ నేను కాపాడుతాయి. ఆ టైంలో నువ్వు స్టేబుల్గా ఉంటావు, నీకు మంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది ఇప్పుడు కష్టపడద్దు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, తిరుగుతారు, తాగుతారు, వాళ్ళకి నచ్చిన పనులు చేస్తారు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఏముండదు, వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పుడు. సో ఎవరైతే ఇప్పుడు కష్టపడతారో వాళ్ళు రేపు ఎంజాయ్ చేస్తారు, ఎవరైతే సుఖపడతారో వాళ్ళకి రేపు వస్తాలే. ఇదొకటి గుర్తుకుంటే మనకి అర్థమైపోతుంది.